హలో. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? బుజ్జమ్మ షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం. ఎస్, మేము పన్వికి షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం. సో వెళ్ళేటప్పుడు వీలైతే వీడియో తీసి మొత్తం చూపిస్తామన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు విద్యాస్ వరల్డ్. అందరూ ఎలా అన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే పన్వికి షాపింగ్ చేయడానికి వెళ్తున్నాను అనమాట. రేపు దివాళీ కదా, సో షాపింగ్ చేయడానికి వెళ్తున్నాను. పదండి అలా షాపింగ్కి వెళ్దాం నాతో పాటు. అండ్ తీసుకొచ్చిన తర్వాత ఏమేమి తీసుకొచ్చాను కూడా చూపిస్తాను. చలో బాయ్. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇదైతే నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వీడియో తీసానన్నమాట. ఇప్పుడు నేను దానికి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. మేమైతే ఇది ఎగ్జాక్ట్లీ రేపు దివాళీ అంటే ఈరోజు పన్వికి షాపింగ్కి వెళ్ళామన్నమాట. షాపింగ్కి అంటే అక్కడ పెద్ద పెద్ద షాప్స్ ఉండకపోవచ్చు, బట్ స్టిల్ ఏదో ఒకటి దొరుకుతుంది కదా ఖచ్చితంగా అనేసి వెళ్ళాము. సో అది మా ఇల్లు అనమాట. నేనైతే ఇక్కడ ఫస్ట్ మాస్క్, శానిటైజర్ అండ్ మన బ్యాగ్ ఏదో ఒకటి కంపల్సరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను అక్కడ వాళ్ళది టచ్ చేయను అనమాట. టచ్ చేసిన వెంటనే శానిటైజ్ చేసుకుంటా అక్కడ వాళ్ళని బ్యాగ్లో వేసేయమని చెప్తాము. ఇక్కడైతే చూసారా పార్క్ అనమాట. ఆ పార్క్ అంటే నాకు చాలా ఇష్టమే. నేను 2010 నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు అంతా ఆ పార్క్కి వెళ్ళే వాళ్ళం. తర్వాత అసలు వెళ్ళలేదు ఎప్పుడు, బట్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే రండి, నేను మీకు మా ఊరు నుంచి షాపింగ్కి వెళ్ళేదాకా, లైక్ మేము మా ఊరు నుంచి టంగుటూరు దాకా వెళ్తున్నాం అన్నమాట. అక్కడి దాకా మధ్యలో వచ్చే ఊర్లన్నీ పచ్చదనం, పల్లెటూరి వాతావరణం ఎలా ఉంటుంది అనేసి చూయించబోతున్నాను నేను. ఆ రోజైతే ఎంత హ్యాపీగా అనిపించిందో నాకు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టంగా ఉండేది. అదేంటంటే బస్లో వెళ్తున్నా కూడా నేను పక్కన విండో దగ్గరే కూర్చునేదాన్ని అనమాట. నాకు ఆ చెట్లు, పొలాలు, ఆ పచ్చటి పైర్ల నుంచి వచ్చే గాలి ఇదంతా అంటే చాలా ఇష్టము. అది ఎంజాయ్ చేస్తూ కూర్చొని ఉండేదాన్ని అనమాట. అప్పుడు అనుకునేదాన్ని మనసులో, బైక్లో వెళ్తే బాగుంటుంది, అంతా చూస్తూ వెళ్ళొచ్చు కదా అనుకునేదాన్ని. నాకు కార్ పడదు, బస్లో ఉంటే బస్ ఏసీ పడదు, కార్లో ఏసీ పడదు అనమాట. సో ఇలా బైక్ మీద అయితే నేను ఫుల్ ఎంజాయ్ చేస్తాను. ఈవెన్ నా ప్రెగ్నెన్సీలో కూడా నేను నాకు ఆటో అంటే పిచ్చి, అదేంటో తెలియదు కానీ ఆటోలోనే వెళ్ళేదాన్ని. నాకు కార్ అయితే అలాగే వామిటింగ్ అయిపోయేది. నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ క్లైమేట్ ఎంత బాగుంది అనేసి. ఎందుకంటే అందరికీ బేసిక్గా చాలా ఇష్టం ఉంటుంది పల్లెటూరి వాతావరణం ఎంజాయ్ చేయాలి అని. కానీ మనకి ఇప్పుడు మనం ప్రజెంట్ ఉంటున్న జనరేషన్లో ఏంటంటే జాబ్స్ కోసం మన ఊరులో ఎవరు ఉండట్లేదు కదా. ఎక్కడైతే జాబ్ చేస్తున్నామో అక్కడే ఉంటాం కదా. సో పల్లెటూర్లు అనేవి మిస్ అయిపోతూ ఉంటాం కదా. మనకి ఎప్పుడు ఇలా పచ్చగా కనిపించదండి. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కలా ఉంటుంది కదా. బట్ నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఇంకా హ్యాపీనెస్ లోపల చాలా ఎక్కువ అనిపించింది. ఇలా పచ్చగా ఉన్నప్పుడు నేను మొత్తం క్యాప్చర్ చేసేసుకొని చూసుకొని పెట్టుకోవడానికి ఉందనిపించింది. బైక్ మీద వెళ్తూ ఉంటే నాకు ఎంత ఫ్రెష్ ఎయిర్ అనిపించింది అంటే. అండ్ నేను వీడియో తీస్తున్నప్పుడు కూడా అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళందరూ కొంచెం ఏదోగా చూస్తూనే ఉండేవాళ్ళు అనమాట. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు నేను గోపిని ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటి ఇంకా బ్యాచిలర్స్ లాగా ఫీల్ అవుతున్నట్లు అనిపిస్తోంది కదా అంటే, బుజ్జి బేబీ ఉంది కాబట్టి అట్లేమనిపించట్లేదు, బట్ ఇద్దరమే వెళ్తుంటే అలానే అనిపిస్తుంది. లైక్ అంతకుముందు పెళ్ళి కాకముందు ఎలా అనిపిస్తుందో అలానే అనిపిస్తుంది అనేవాడు. బట్ నిజంగా చెప్తున్నా అండి, పెళ్ళికి ముందు షికార్లు అలాంటిది ఏదీ లేదు, డైరెక్ట్ పెళ్ళే. కానీ ఇప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. సో సారీ అండి, నేను చాలాసార్లు హ్యాపీ అని చెప్పాను, బట్ చాలా నిజంగా నేను అంత హ్యాపీ ఫీల్ అయ్యాను కాబట్టి నేను మీతో ఇంత షేర్ చేసుకోగలుగుతున్నాను. ఆ పచ్చటి పొలాలు, లేదంటే నాకు పల్లెటూరు క్లైమేట్ చాలా ఇష్టం. ఎంత బాగా కలిసిపోతారు కదా. నేను తర్వాత చూసుకోవడానికి కూడా ఈ వీడియోస్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే పల్లెటూరులో పొల్యూషన్ ఎక్కువ ఉండదండి, మనకున్నంత ఎక్కువ ఉండదు. అండ్ ఈ కరోనా వల్ల
ఇంకా తక్కువ అయిందనమాట. అందుకే మనం ఇలా మొత్తం ఫ్రెష్ ఎయిర్ని పీల్చుకోగలుగుతున్నాము, పొల్యూషన్ తక్కువైంది కాబట్టి. లైక్ హైదరాబాద్లో అయితే ఇలా ఎంత పీస్ఫుల్గా చూడలేము. అందుకనేసి నేను దీన్ని ఒక మెమరీలా ఉండిపోతుందని చెప్పేసి క్యాప్చర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. చిన్నప్పుడు నేను బాగా ఎక్కువ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేదాన్ని అనమాట. అక్కడ మొత్తం కూడా ఇలా పచ్చగా పొలాలు కనిపించేవి, అన్నీ ఉండేవి. అండ్ మా నాన్నమ్మ వాళ్ళ ఊరు కూడా వెళ్తాం. కాకపోతే మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి అత్తమ్మ వాళ్ళ ఊరికి డిఫరెన్స్ ఏంటి అంటే, నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళే దారిలో ఊర్లు అనేవి కొంచెం దూరంగా వస్తున్నట్లు అనిపిస్తాయి. కానీ అత్తమ్మ వాళ్ళ ఊరు వెళ్తుంటే అలా కాదు, ప్రతి 5 మినిట్స్కి ఒక ఊరు వస్తుందన్నమాట. నాకు అప్పుడు అనిపించింది లైక్ మనం నడుచుకుంటూ కూడా వాకింగ్లా వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. అలా ఉంది. మనకి బేసిక్గా బోర్ కొట్టదనమాట. ఎందుకంటే పక్కనే పచ్చగా ఈ చెట్లు పొలాలు చూసుకుంటూ వెళ్ళిపోతామన్నమాట. అంత మంచిగా అనిపించింది. ఇక్కడ చూడడానికి కొంచెం ఎండగా కనిపించినా అస్సలు ఎండ మనం ఫీల్ అవ్వలేము. ఎందుకంటే కెమెరాలో మాత్రం ఆ ఎండ అనే ఫీల్ వచ్చింది, కానీ రియాలిటీకి అక్కడ ఎండ అనేది ఏం లేదనమాట. ఇక్కడైతే గోపి చెప్తూ ఉన్నాడు ఇవన్నీ బంతిపూల చెట్లని, కానీ కాదు, అవన్నీ బంతిపూల చెట్లు కాదు. ఏం చేస్తారంటే అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే ఏదైనా తోట వేసినప్పుడు లేదంటే ఏదైనా చిన్న పంట లాంటిది వేసినప్పుడు మధ్యలో ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ కానీ లేదంటే బంతి పూలు కానీ చామంతి పూలు కానీ చల్లేవాళ్ళు అనమాట. అలా అవి మధ్యలో వచ్చేస్తూ ఉంటాయి. నేను ఇక్కడ మీకు ఇంకొక గుడి కూడా చూపిస్తానమాట. నేను అది కోటి శివలింగాలు ఏదో అంటారు, మరి నేను సారీ నిజంగా మర్చిపోయాను. కానీ అది చాలా ఫేమస్ టెంపుల్ అంటారు. నేను కూడా ఒకసారి వెళ్ళాను. చాలా శివలింగాలు ఉంటాయన్నమాట. బేసిక్గా కార్తీక మాసంలో అస్సలు వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండదు, అంతమంది జనాలు ఉంటారనమాట. నాకు ఇక్కడే గోపి చెప్తున్నాడు ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, లైక్ చిన్న బ్రిడ్జ్, మేబీ అక్కడ వాటర్ ఉంటాయేమో, మనం జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్తూ ఉన్నాడు అనమాట. కానీ అసలు అక్కడ వాటరే లేవు. తీరా మేము టంగుటూరు వెళ్ళేటప్పటికి అక్కడ వాటర్ మొత్తం ఒక్క దగ్గరే ఉండిపోయాయి అన్నమాట. అక్కడ చూసారా, అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. నాకు అదేంటో తెలియదు కానీ అండి, నా ముందు వెహికల్ వెళ్తున్నా నా వెనక వెహికల్ వస్తున్నా కూడా నాకు మెయిన్గా లారీస్ చూస్తే చాలా భయం వేస్తుంది అనమాట. ఎందుకో తెలీదు, మరి దాని అపియరెన్స్ వల్ల ఏంటో కానీ లారీస్ అంటే నాకు బేసిక్గా చాలా భయం. అవి వస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఏమో మన మీదకే వచ్చేస్తున్నాయేమో అనిపిస్తుంది. మేబీ అదొక ఫోబియా అయిపోయి ఉంటుంది నాకు. మీకు కూడా ఇలా ఎవరికైనా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు కొంచెం అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నాకు మా ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు ప్రతి దానికి భయపడుతూ ఉంటావు, లైక్ నాకు బల్లి అంటే భయం, ఫ్రాగ్ అంటే భయం అనమాట. సో ఇంట్లో వాళ్ళు ఏమంటుంటారంటే నువ్వు బల్లికి కప్పకు కూడా భయపడుతూ ఉంటావంటారు. కానీ అది వాళ్ళు ఎలా అనుకుంటారంటే నేను ఒక్కదాన్నే భయపడుతుంటూ ఉంటారు అనుకుంటారు. కానీ చాలామందికి ఆ భయం ఉంటుంది, వాళ్ళకి తెలియదు కాబట్టి అలా అనుకుంటారు. ఇప్పటికే నేను బల్లిని చూసినా కప్పని చూసినా ఏడ్ చేస్తాను. నేను మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను, మీకు అప్పుడు బాగా అర్థమవుతుంది. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మా విలేజ్ నుంచి నేను కందుకూరు వెళ్ళాల్సి వచ్చేది. సో మాకు ఈవినింగ్ 6 o'clockకి తెలుగు క్లాస్ అనమాట. యాక్చువల్గా స్కూల్ 4:30కే అయిపోతుంది, బట్ 6 o'clockకి తెలుగు క్లాస్ ఉంటుంది. అప్పటిదాకా నేను స్కూల్లోనే ఉండేవాళ్ళం అనమాట అందరము. ఆ తర్వాత 7 ఆ టైంలో ఇంటికి వెళ్ళేదాన్ని. అలా ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఇంటి ఎదురుగా ఒక 15 to 20 minutes అలాగే నుంచున్నాను. ఎందుకో చెప్తే మీరు నవ్వుకుంటారు. అక్కడ ఇంటి ఎదురుగా కప్పు ఉందండి, అది అసలు పక్కకి జరగట్లేదు. అది ఎప్పుడెప్పుడు జరుగుతుందా అనేసి లోపల ఏడ్చుకుంటూ ఎక్కిళ్ళు పెట్టుకొని అక్కడే నుంచొని ఉన్నాను నేను. అప్పుడు ఎవరో వచ్చేసి లైక్ ఒక లేడీ, ఎవరో తెలియదు కానీ తెలిసిన వాళ్ళే బాగా వచ్చి ఏంటి భారతి అక్కడ ఉన్నావంటే కప్పు ఉందమ్మా అని చెప్పి ఏడ్చేసాను పెద్దగా. అప్పుడు నా ఏడుపుని పెంచి అమ్మో నాన్న ఇద్దరిలో ఎవరో ఒకరు వచ్చి దీనికి కూడా భయపడుతున్నావు, నువ్వు 10th క్లాస్కి వచ్చావు ఇంకా భయపడుతున్నావు అని చెప్పేసి ఇంత ఎత్తునున్నావు మనిషివి,
నీకు ఇంకా అవంటే భయం పోలేదా అని చెప్పి వచ్చేసి తీసుకెళ్లారనమాట. అంత చచ్చేంత భయం నాకు. ఒకసారి నేను ఇలాగే భయపడుతున్నానని చెప్పేసి నాన్న ఈ ఫోబియా ఎలా అయినా పోగొట్టాలి అనేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ చెప్పారనమాట, అట్లీస్ట్ మీ పాప కప్పో బల్లో చూసి భయపడుతుంది, మా పాప బటర్ఫ్లైస్ చూసి భయపడుతుంది, ఇంకేం చేయాలి మేము, బటర్ఫ్లైస్ అనేవి చుట్టుపక్కల ఎక్కడైనా తిరుగుతాయి, ఇంకా చెప్పండి మీ పాప బెటర్ అంటారా లేదంటే మా పాప బెటర్ అంటారా, మా పాపతో పోల్చుకుంటే మీ పాపే బెటర్ కదా, సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది, తనకు అలా ఒకటి ఉంటుంది, మనం అదేం తీయలేము, అవేం చేయమని వాళ్ళకు కూడా తెలుసు, కాకపోతే వాళ్ళు అలా భయపడుతుంటారు అని. ఇది మీకు అందరికీ సోది అలా ఏమైనా అనిపించుంటే సారీ, కానీ నాకు నా మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి అనమాట. బాగా మీతో షేర్ చేసుకుంటున్నందుకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా చైల్డ్హుడ్ మెమరీస్ చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. నేను చిన్నప్పుడు చెట్లు ఎక్కేదాన్ని, చెట్ల మీద నుంచి దూకేదాన్ని. నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు మా ఇంటి పక్కన పెద్ద అన్న వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళందరూ మిద్ది మీద క్రికెట్ ఆడుతుంటే చెట్టు చివరి దాకా, వేప చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లు చివరి దాకా వెళ్ళేసి ఎక్కేసి అక్కడే చూస్తూ ఉండేదాన్ని అనమాట క్రికెట్. అస్సలు భయం ఉండేది కాదు నాకు. అండ్ మా నాన్న ఏం చేసేవారంటే, మా ఇంటి పక్కనే చెట్టు ఉండేదన్నమాట, వేప చెట్టు. 6 feet పైనే ఉండే హైట్తో ఒక గోడ ఉండేది. ఆ గోడ కంటే మించి చాలా పెద్ద వేప చెట్టు ఉండేదన్నమాట. డైలీ మార్నింగ్ లేవగానే ఆ చెట్టు నన్ను ఎక్కించేవాళ్ళు మా నాన్న కంపల్సరీగా. అది వర్షం పడి పాచిపట్టి జారుతున్నా కూడా ఎక్కించేవాళ్ళు అనమాట. అంత బాగా నన్ను ట్రైన్ చేశారు. ఏంటంటే మా నాన్నకి ఒకటి ఉంటుంది, ఎప్పుడు ఆడపిల్లలు ధైర్యంగా మగపిల్లల్లాగే పెరగాలి అనేసి. సో ఎప్పుడు మా నాన్న మాకు ఎప్పుడు ఆడపిల్ల మగపిల్ల అనే తేడా ఏ రోజు చూపించలేదు, చాలా సపోర్టివ్గా ఉన్నారనమాట. సో అలా ఎక్కి నాకేమైందంటే, ఇంకా నేను చెట్లు ఎక్కడం బాగా నేర్చేసుకున్నాను. ఇంకా ఒక్కొక్కసారి అయితే మా ఫ్రెండ్స్ ఇల్లులు ఉండేవి, ఆ ఇల్లులు కూడా ఎక్కేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. చిన్నప్పుడు ఎంతైనా కూడా పల్లెటూరులో చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి, ఏ భయము లేకుండా పడతాం. ఏదైనా ఒక్కటైతే నిజమండి, పడతాము, దెబ్బ తగులుతుంది అనే భయం లేనంత వరకు ఏమైనా చేస్తాం. వన్స్ భయపడ్డాము అంటే ఏమీ చేయలేమన్నమాట. చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ ఇలా గుర్తు తెచ్చుకుంటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే నా చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను, చాలా తులిప్ పనులు చేసేదాన్ని అనమాట. అలా నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. మీరు ఇంకా నా చైల్డ్హుడ్ గురించి తెలుసుకోవాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు ఇప్పుడు ఇవన్నీ గుర్తొచ్చాయంటే, ఇలా పల్లెటూరు వాతావరణం చూస్తున్నప్పుడు నాకు చిన్నప్పటివన్నీ గుర్తొచ్చేసాయి అనమాట. సో అందుకనే ఇంత బాగా షేర్ చేసుకుంటున్నాను నేను. అత్తమ్మ చెప్పారనమాట మాకు, పన్వీకి డ్రెస్ తీసుకోండి దీవాళీకి అనేసి, అందుకనేసి వెళ్తున్నాము. నేను మీకు ఇక్కడ ఒక టెంపుల్ అని చెప్పాను కదా, చాలా శివలింగాలు ఉంటాయనేసి, అదే ఈ టెంపుల్ అనమాట. చాలా శివలింగాలు ఉంటాయి. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనో సెకండ్ ఇయర్లోనో ఒకసారి వెళ్ళాను, బాగా గుర్తుంది. ఇంకా నాకైతే ఇక్కడ ఏదో ఒక హౌస్ కనిపించిందండి, చాలా బాగా అనిపించింది. గోపిని కూడా అడిగాను నేను, ఏంటి ఆ హౌస్ అనేసి, ఎవరిదో అని చెప్పాడు, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది అదైతే. ఇంకొకటి నేను దారిలో చూపించడం మర్చిపోయాను నేను మీకు, అక్కడ గోపీచంద్ వాళ్ళ ఊరు అనమాట, కాకుటూరు అనేసి. మా ఊరికి చాలా దగ్గర అది నేను ఇందాక మీకు నా స్టోరీ చెప్తూ చూపించడం మర్చిపోయాను అనమాట. తర్వాత నేను మీకు అక్కడ మార్క్ చేస్తాను. ఆ ఊరు వాళ్ళదే అంట. గోపి చెప్పేవాడు, చిన్నప్పుడు అంతా ఇక్కడే ఉండేవాళ్ళు అనేసి చెప్పాడనమాట. సో మేము ఇక్కడైతే టంగుటూరులోకి ఎంటర్ అవ్వబోతున్నాం, ఇంకా అవ్వలేదు, బట్ ఇదంతా చూపించేద్దాము అనేసి నేను మీకోసం అలా షూట్ చేసేసాను. అక్కడ మేము వెళ్ళాం, కానీ నేను బ్యాండ్స్ కోసం వెతికాను పన్వీకి, ఏమంతగా దొరకలేదు. దొరికినంతలో నేను తీసుకొచ్చాను, బట్ ఆ షాప్లో కూడా వెళ్ళిన దగ్గర ఎక్స్పెక్ట్ చేసింది ఏం దొరకలేదు. దొరికినంత వరకు పాపం అతను ఎవరో వీడియో తీసుకొని ఇచ్చారు, నేను అవి చూపిస్తాను మీకు, చూడండి. డ్రెస్ అయితే మాత్రం ఎంత నచ్చేసిందంటే సీరియస్లీ పిచ్చగా నచ్చేసింది. నేను అలాంటి డ్రెస్ కోసం అంత ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళలేదు, బట్ నార్మల్గా దొరికిన చాలా అనుకున్నాను, కానీ
సూపర్గా అనిపించింది. నేను మీకు అది లాస్ట్లో వీడియో అండ్ ఫోటో పెడతాను. అది చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడైతే గోపి అంటూ ఉన్నాడనమాట, ప్లీజ్ ఇంకా లోపల ఫోన్ పెట్టావా, ఎందుకంటే పక్క నుంచి ఎవరైనా వచ్చేసి లాగేస్తారు అనేసి. నేనేం అలా లాగనిచ్చేయనులే, నేను గట్టిగా పట్టేసుకుంటానని చెప్పాను. ఎందుకంటే మనం చెప్పలేం కదా ఎవరు ఎలా ఉంటారో అనేసి అని చెప్పాడనమాట. నేను అసలే ఫోన్ విషయంలో అంత జాగ్రత్తగా ఉండను. కింద పడేయడం అంటే కావాలని కాదు, అది స్లిప్ అయి పడిపోవడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని అలా చెప్పాడు నాకు గోపి. సో ఇంకా చాలా చాలా మెమరీస్ ఉన్నాయి షేర్ చేసుకోవడానికి, కానీ మీకు కొంచెం బోర్ కొడుతుంది అనేసి నేను అంతా చెప్పలేదు. ఇక్కడైతే మాకు టైం పెద్దగా లేదండి, ఎందుకంటే పన్వి నిద్రపోతూ ఉందన్నమాట. అత్తమ్మ వాళ్ళు ఎక్కువ హ్యాండిల్, నాతో పాటు మా నాన్నమ్మ కూడా వచ్చారనమాట. ఊరికి ఎక్కువ హ్యాండిల్ చేయలేరు, అంటే గోల్ ఏం చేయదు పన్వి, బట్ ఆకలిస్తే ఏడుస్తుంది కదా, అందుకనేసి వాళ్ళు త్వరగా వచ్చేయండి అప్పటిదాకా మేము చూసుకుంటామని చెప్పారు. అందుకోసమే మేము ఫాస్ట్గా వెళ్ళిపోయాము. సో దొరికిన దగ్గరే మంచిగా తీసుకొని వచ్చేద్దాం అనుకున్నాను. మీకు నేను షాప్ చూపిస్తాను. ఫస్ట్ అయితే మాకు అత్తమ్మ చెప్పారనమాట, ఆ షాప్లో బాగుంటాయి అనేసి, లైక్ హోల్సేల్ షాప్ లాగా అనమాట. మేము వెళ్ళి చూసిన తర్వాత ఈ షాప్లో దొరుకుతాయి అనుకున్నాము, అంటే దొరుకుతాయా ఈ షాప్లో కూడా అనుకున్నాము. ఎందుకంటే ఎలా ఉన్నారంటే, నాకే కొంచెం బద్ధకమాలాయి, నేను బట్టలు నేను నీట్గానే మడతేస్తాను, బట్ అది కూడా ఏంటి నేను ఇలా మడతేస్తున్నాను అని నాకు ఫీల్ వస్తుంది. కానీ ఆ షాప్లో మాత్రం ఎలా అంటే తీసేసి ఇలా ఫోల్డ్ కూడా లేదండి, ఎలా పడితే అలా మడిచేసి లోపలికి వాటిని కుక్కేస్తూ ఉన్నారనమాట. అది చూడగానే ఎలా అనిపించిందంటే, అయ్య బాబోయ్, ఇలా వాళ్ళు చేసేస్తే నెక్స్ట్ టైం తీసుకోవాలనుకున్న వాళ్ళు, అంటే నేను నా హానెస్ట్ ఒపీనియన్ చెప్తున్నాను, ఇంకేం చెప్పట్లేదు. అలా చేసేస్తే నెక్స్ట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోరు కదా అనుకున్నాను. మాకైతే అక్కడ షాప్ కనిపించలేదు, అంటే బేసిక్గా మర్చిపోయాము, అమ్మమ్మ ఏం చెప్పారు. సో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది ఎక్కడో కనుక్కున్నాము. సో మాకు అది కనిపించింది ఆ షాప్ అనమాట. ఫస్ట్ నేను చూడగానే ఇక్కడ దొరుకుతాయా లేదా అనుకున్నాను, కానీ వెళ్ళిన తర్వాత ఫ్రాక్స్ మాత్రం చాలా బాగా అనిపించాయి. నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే చాలామంది ఉన్నారు, చాలామంది అసలుకి తగులుతూనే ఉన్నారండి అందరూ. కాకపోతే మనం సేఫ్టీ మెజర్స్ తీసుకొని వెళ్ళాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అంటే ఆ ఫ్రాక్స్ అవన్నీ చూడాలి కదా క్లాత్, అందుకని చెప్పేసి నేను వీడియో తీయడానికి కూడా కుదరలేదనమాట. చూశారు కదా మీరు, చాలామంది ముందు వెనక అందరూ ఉన్నారు, అందుకని చెప్పేసి నేను వీడియో తీయలేకపోయాను అనమాట. చూడండి గోపిక అయితే కోపం వచ్చేస్తుంది అనమాట. ఏంటి అంటే అందరిని తగులుకుంటూ వెళ్ళాలి కదా, ఇక్కడ తీసుకోకపోతే ఏమైంది, తర్వాత వెళ్ళి తీసుకుంటాంలే, సర్లే దీవాళీకి కంపల్సరీ కావాలి కదా అని చెప్పేసి తీసుకోవడానికి వెళ్తున్నాము. వాళ్ళేమో పైన ఉంటాయి, గర్ల్స్కి కానీ ఉమెన్స్కి సంబంధించినవన్నీ పైనే ఉంటాయి అని చెప్పారు. సో పైకి వెళ్ళాము. పైకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను చూడగానే అదే అనుకున్నాను, బాబోయ్ ఏంటి వీళ్ళ ఎలా పడితే అలా పెట్టేసుకుంటున్నారు అనుకున్నాను. కానీ అట్ లాస్ట్ ఫైనల్లీ అక్కడిది కాకుండా నాకు కంపల్సరీ వైట్ ఫ్రాక్, అంటే బేసిక్గా ఇది కావాలి అది కావాలి అని నేను డిసైడ్ చేసుకొని ఏం వెళ్ళలేదు. చూసారా ఎలా పడితే అలా వేసేస్తున్నారు వాళ్ళు. మరి వాళ్ళ దగ్గర వర్కర్స్ తక్కువ అయ్యారో ఏమో తెలియదు, కానీ ఈ పాండమిక్ వల్ల ఎవరు రాలేదేమో తెలియదు, కానీ ఎలా పడితే అలా వేసేస్తున్నారనమాట. ఇక్కడ ఒక ఆవిడ ఉన్నారు కదా, ఆవిడేం సరిగ్గా చూపించట్లేదు అనమాట. ఆవిడ వేరే వాటికి సంబంధించింది అనేసి చూపించలేదు, కానీ వేరే అన్న వచ్చాడు. ఆ అన్న వచ్చేసి వైట్ ఫ్రాక్ చూపించాడు అనమాట, ఎక్కడి నుంచో తీసుకొచ్చేసి. అది చూసి ఇంకా ఫిక్స్, ఇంకోటి ఏం లేదు, అదే తీసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ మేము ఫ్యాన్సీ షాప్స్ కోసం వెతుకుతుంటే మాకేం ఎక్కడా కనిపించలేదు అనమాట. అది చూస్తూ ఉన్నాము. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే అక్కడ ఫ్యాన్సీ షాప్స్ కొంచెం దూరం వెళ్తే ఉంటాయని చెప్పారు. సర్లే ఇప్పుడు లేకపోతే ఏమవుతుంది, ఇంకెక్కడికైనా వెళ్ళి చూద్దాంలే అనుకున్నాము. బట్ ఒక షాప్ దగ్గర మాత్రం కనిపించాయి అన్నమాట. ఇక్కడ చూసారా, నేను ఇంకొక షాప్కి వెళ్ళాలనుకున్నాను, బట్ వెళ్ళలేకపోయాను అనమాట. ఎందుకంటే దూరం నుంచి చూసిన తర్వాత నాకు నచ్చలేదు, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం తీయించి అని చెప్పేసి వెళ్ళలేదు. ఈ షాప్లోనే నేను పన్వికి ఒక వైట్ హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ అతను కూడా ఏమనలేదు నేను వీడియో తీస్తుంటే, సో నేను కూడా తీసేసుకోవడానికి ఫ్రీగా ఫీల్ అయ్యాను. అండ్ అక్కడ నేను
బ్యాంగిల్స్ అడిగాను. అండ్ నానమ్మకి బ్యాంగిల్స్ అడిగాను కానీ సైజు నాకు తెలియదు కాబట్టి తీయించి కూడా నేను లోపల అనవసరంగా తీయించనే పాపం వాళ్ళ చేత అనిపించింది నాకు. ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ చూపించారు, బట్ అలాంటివి పన్వీకి ఆల్రెడీ నేను పన్వి మీరు హెయిర్ యాక్సెసరీస్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది మీకు, అలాంటివి ఉన్నాయి అన్నమాట. సో మళ్ళీ అలాంటిది తీసుకోవడం ఎందుకని నేను హెయిర్ బ్యాండ్ లాంటివి తీసుకోవాలనుకున్నాను. అంతకుముందన్నీ నేను అన్నీ సాఫ్ట్గా ఉండేవి తీసుకునేదాన్ని, బట్ ఇప్పుడు అలాంటివి కూడా అలవాటు చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అలాంటిది అడిగితే అన్న తీశారు. తీసిన తర్వాత నాకు బాగా నచ్చేసింది ఆ వైట్ కలర్ది, అందుకనే వైట్ కలర్ తీయమని అడుగుతూ ఉన్నాను. ఇవన్నీ నాకు ఏమనిపించాయి అంటే ఈ గోల్డ్ కలర్లో ఉన్నవన్నీ గుచ్చేసుకుంటాయేమో అనిపించింది, ఎందుకంటే వాళ్ళకి మనకు చెప్పినా కూడా అర్థం చేసుకోరు కదా, పిల్లలు గీసేసుకుంటారు. ఇదైతే కొంచెం క్లాత్ వచ్చేసి వాళ్ళు క్లాత్తో స్టిచ్ చేసి ఉన్నారు కాబట్టి ఏం కాదని చెప్పేసి నాకు ఈ వైట్ది చూడగానే నచ్చేసింది. సో అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉండాలి కదా పిల్లలు అన్న తర్వాత అనేసి నేను అది తీసేసుకున్నాను. అంటే అలాంటి మోడల్ లేదని తీసుకున్నాను అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత గోపి అయితే 1 డే వరకు తాకద్దు, అంటే బేసిక్గా ఇలాగే చేస్తాం మేము. బయట నుంచి ఏమైనా తీసుకొస్తే వెంటనే వాష్ చేసైనా యూస్ చేస్తాము, బట్ అది వాష్ చేసి వెంటనే యూస్ చేయలేం కాబట్టి దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత నేను డెటాల్ వేసేసి కడిగేసి బయట ఆరేసి ఆ తర్వాత ఎండిన తర్వాత ఈవినింగ్ టైంలో అలా వేసాం మేము పన్వీకి. ఇది చూసారా, ఆల్రెడీ పన్వీకి ఉంది. నేను హైదరాబాద్లో ఒక 2-3 ఎల్లో కలర్, లైక్ డార్క్ పింక్, ఇవన్నీ నేను హైదరాబాద్లో మర్చిపోయి వచ్చేసాను అనమాట. అండ్ ఇంకా హ్యాపీ న్యూస్ ఏంటంటే హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం మేము, హైదరాబాద్ వెళ్తాము. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక 9 months తర్వాత ఇంటికి వెళ్తున్నాను అంటే ఎంతైనా ఒక హ్యాపీనెస్ ఉంటుందండి. వెళ్ళి చూస్తాను హ్యాపీనెస్ చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇంకా పన్వి దాని రూమ్ చూసుకొని అది సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ ఇల్లు మొత్తం గోల చేస్తుంది. నేను ఇదంతా ఎంజాయ్ చేయడానికి చాలా రెడీగా ఉన్నాను అనమాట. ఇక్కడైతే బ్యాంగిల్స్ చూపించాను కదా నేను మీకు, ఆల్రెడీ నేను బ్యాంగిల్స్ చూసి ఆర్డర్ ఇవ్వాలనుకున్నాను కదా. సో ఇవి మళ్ళీ అంటే నాకు బేసిక్గా పిచ్చి డౌట్లన్నీ వస్తుంటాయి. ఇలాగ వేస్తే అదేమన్నా కలర్ లాంటిది షేడ్ అయ్యి పిల్లలకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయని నాకు తెలుసు, నేను ఓవర్ థింకింగ్ చేస్తున్నానని, కానీ భయం అండి. దానికి ఏమన్నా ఇన్ఫెక్షన్ లాంటి అంటే చిన్న దద్దుర్లు లాంటివి వస్తావేమో అని భయము. వచ్చిన తర్వాత ఫీల్ అవ్వడం కంటే తీసుకోకపోవడమే బెటర్ కదా అని చెప్పేసి నేను తీసుకోలేదు. కానీ చాలా బాధగా అనిపించింది అతన్ని తీయించి మరేసి తీసుకోలేదని. మోడల్ అయితే చాలా బాగున్నాయి కదా బ్యాంగిల్స్. అయితే నాకు తెలిసి ఒక 3 years పైన వాళ్ళు అయితే బాగా సెట్ అవుతాయి, బట్ ఇంకా 3 years లోపే కాబట్టి అంత సెట్ అవ్వదనేసి నేను తీసుకోలేదు. ఇలాగో గోల్డ్ చేయిస్తున్నాం కదా, ఆ తర్వాత అన్నీ ఫ్యాన్సీగా తీసుకుంటాం కదా, ఇలాంటివి ఎందుకులే అనుకున్నాను. ఆ తర్వాత వెంటనే అత్తమ్మ ఫోన్ చేశారు. పన్వి లేచింది, ఆడుతుంది, బట్ ఎంతసేపు ఆడుతుందో తెలియదు. మళ్ళీ ఇంకా ఎవరి మాట విందని చెప్పేసి నానమ్మ వాళ్ళు కాల్ చేశారు. సో ఇంకా వెళ్ళిపోదాము అనేసి అనుకున్నాం అన్నమాట. ఈలోపు నేను వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ చూద్దాం అనుకుంటున్నాను. ఈ షాప్ ఎక్కడంటే టంగుటూరు వెళ్ళే వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది, మోస్ట్లీ తెలిసి ఉంటుంది. ఉప్పల్పాడు వెళ్ళే బస్ స్టాండ్ ఉంటుంది, దానికి రైట్ సైడ్ ఉంటుందన్నమాట. అంటే బస్ స్టాండ్కి మెయిన్ టంగుటూరు బస్ స్టాండ్కి వెళ్ళే దారిలోనే ఈ షాప్ ఉంటుందన్నమాట. రైట్ సైడ్కి ఉంటుంది షాప్. అంటే నేను అన్ని చూసిన ఫ్యాన్సీ స్టోర్స్ కంటే ఇది బాగా అనిపించింది, అందుకని చెప్పి నేను ఇది చెప్తున్నాను. అండ్ నాకు కేక్స్ తిని నిజం చెప్తున్నా అండి, బయట నేను 8 months పైనే అవుతుంది. నేను ఇంకా బేకరీ చూడగానే కంట్రోల్ చేసుకోలేకపోయాను. బేసిక్గా నాకు స్వీట్స్ అంటే చాలా పిచ్చి అనమాట. ఇంకా నేను అక్కడ ఒక మిక్చర్ తీసుకున్నాను. ఇక్కడ ఒక ఫన్నీగా ఏం జరిగిందంటే అక్కడ
మోతీచూర్ లడ్డు ఉంటుంది కదా, గోపికి చాలా ఇష్టం అనమాట. అయితే మోతీచూర్ లడ్డు బాగా ప్యూర్ రెడ్ కలర్లో ఉండాలి కదా, అక్కడ రెడ్ కలర్లో లేదు ఏంటి అని అడిగాడు అనమాట వాళ్ళని. సార్ మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, ఫుడ్ కలర్స్ ఎక్కువ యూజ్ చేయొద్దని చెప్తున్నారు అనేసి. అవునా మరి టేస్ట్ ఎలా ఉంటుందంటే ఆ అమ్మాయి వెంటనే దాన్ని తుంచిచ్చింది అనమాట. అప్పటి నుంచి నేను గోపిని ఏడిపిస్తూనే ఉన్నాను. ఎలా తీసుకొని తిన్నావు, బయట కరోనా ఉంటే ఎలా తీసుకొని తిన్నావు, వాళ్ళ హ్యాండ్ వాష్ చేసుకున్నారో లేదో తెలీదు, శానిటైజ్ చేసుకున్నారో తెలీదు అంటే గోపి ఏమో ప్లీజ్ నన్ను భయపెట్టకు, అలాంటివి ఏం జరగవు, నువ్వేం భయపెట్టద్దు అంటూనే ఉన్నాడు. ఆ తర్వాత మేము అక్కడ అవి బొబ్బట్లు అంటారు నాకు తెలిసి అదే అంటారేమో, అవి తీసుకున్నాము. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అవి వాటిని అడిగితే 4-5 డేస్ బాగుంటాయి అన్నారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే అవేం బాగోలేవు. తర్వాత ఐస్ క్రీమ్ అండి, ఎలా మర్చిపోతాను చెప్పండి. నేను అసలు ఎంత ఫుల్గా తినేదాన్ని. ఐస్ క్రీమ్ ఒకటి తీసుకున్నాను, పెద్దది తీసుకుందాం అనుకున్నాను, కానీ క్లైమేట్ అసలే బాగోలేదు కదా, అందుకని తీసుకోలేదు. బట్ చిన్నది తీసుకొని మంచిగా నేను ఫుల్గా నేనే అందులో బాదం కాదు, జీడిపప్పు బాగా నెయ్యిలో వేయించేసుకొని ఐస్ క్రీమ్లో వేసుకొని ఫుల్గా తినేసాను అనమాట. నాకు పిచ్చి ఇష్టం అలా తినడం, నాకు ప్రెగ్నెన్సీ నుంచి వచ్చిన అలవాటు అనమాట అది. నేను అలాగే తింటాను ఎప్పుడైనా సరే. ఐస్ క్రీమ్స్ ఇప్పుడు తెచ్చిచ్చినా కూడా బాగా తింటాను, కాకపోతే క్లైమేట్ బాగోలేదనేసి తినట్లేదన్నమాట. ఎందుకు ఫీడింగ్లో ఇంకా ఉన్నాం కదా, సో అలా తినొద్దులే అనేసి నాకు నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. నేను చెప్పాను కదా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అని, ఇక్కడే అది జరిగింది. ఆ అమ్మాయి కొంచెం తుంచి ఇచ్చిందనమాట. అప్పటి నుంచి నాకు ఆ మనసులో ఫీల్ పోలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి అనమాట. నా వీలైనంత వరకు నేను చాలా ట్రై చేస్తున్నాను వీడియోస్ తీయడానికి. నేనైతే పన్వి డ్రెస్ చూపిస్తానని చెప్పాను కదా, ఇదే అనమాట పన్వి డ్రెస్.